తెలవని గురించి అంత భాగవతాలు. ఏం భాగవతాలు? అరే వద్దురా బాబు, ఇగో బయట చెప్పకుండా నాకు ఐలవన్ పెట్టింది ఫోన్ లా. నాకు అవసరం లేదురా బాయ్, ఇప్పుడు ఏం బదలా? అరే చేయలేదురా బాయ్, చేయలేకపోక ఏమని చెప్పు. చేసి తప్పుకో, నోరు మూసుకోని. కాదని చెప్పినా మళ్ళీ నేను పెట్టలే మళ్ళీ నీకు. ఇప్పుడు 3 నిమిషాలు కెమెరా పెట్టి తమాషాలు ఆడుతున్నారా మీరు? అమ్మా నాకు అవసరం లేదు. 3 నిమిషాలలో పెడతారా? పెద్ద చొప్పలమే కొడితే నన్ను కూడా కొట్టడరా భయ్, అంతగానో కొట్టడు. నువ్వు అన్ని పడవని మాటలు మాను. చెప్పలమే కొట్టుడు, అది కొట్టుడు నాకు నచ్చలేదు. కైలవన్ వచ్చింది అమ్మా, నీ కాలు మొప్పనే మొక్తా. మాట్లాడుకురా భయ్, మనసు బాధ అనిపిస్తుంది ఎవరికైనా. గంగు తనకి వాట్సాప్ లో ఐ లవ్ యూ అని మెసేజ్ చేశాడని మల్లు చాలా సీరియస్ అయి వెంటనే బబ్బుకి ఈ విషయం చెప్పి గంగుతో గొడవ పెట్టుకుంది. తను అసలు ఆ మెసేజ్ చెయ్యలేదని, కావాలని మీరే నాటకాలు ఆడుతున్నారని గంగు ఎంతగానో చెప్పి చూశాడు. కానీ బబ్బు మరియు మల్లు ఇద్దరూ కలిసి గంగుని నమ్మకపోగా చాలా మాటలని ఒకానొక దశలో మల్లు అయితే గంగుని కొట్టేసింది. తాను ఏ తప్పు చెయ్యలేదని, తనను నమ్మమని మల్లు కాళ్లు పట్టుకుని బతిమలాడుతానని గంగుబాయ్ చెప్పినప్పుడు అది చూడటానికి చాలా బాధగా అనిపించింది. కాని గంగు మొరను ఎవ్వరూ పట్టించుకోకుండా మరింతగా అతన్ని నిందిస్తూనే ఉన్నారు. నిజంగా గంగు అమాయకుడా లేక వాళ్లు చెప్పింది నిజమా అన్నది అర్థం కాక పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. చివరికి గంగుని వాళ్లే ఇంటి నుంచి వెళ్లగొట్టేశారా లేక జరిగిన అవమానానికి గంగు ఫీలై తనంతట తానే ఇల్లు వదిలి వెళ్లిపోయాడా అనే పూర్తి వివరాలు మరియు అసలు నిజమేంటనేది తెలుసుకోవాలంటే గంగు ఫ్యామిలీ ఛానల్లో ఉన్న వీడియోను పూర్తిగా చూడండి.